गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
Forum for Truth Seekers, Satyanveshakula Brundam, a textbook of Theosophy, Divya Prabodhini, గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 16వ పాఠము 5-10-2021 మంగళవారం. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోయిన మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకం దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు కదా అని ఒక అనుమానం వస్తుంటుంది. కానీ మనం రోజువారీ ప్రార్థనలు కానీ, పూజలు కానీ, ఇంకా ఇతరితర విషయాలు కానీ, కీర్తనలు, ఇవన్నీ మరలా అవే చదువుతున్నాం మనం. ఇట్లాగే ఇది కూడా అన్నమాట. ఇట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే, మనం అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు కూర్చున్నాం ఇక్కడ, ఏమి వినటానికి, ఏది వినటానికి, అది వినడం ద్వారా ఏం జరుగుతుంది అని ఈ విషయాలన్నీ ఒక్కసారి మనం మననం చేసుకుంటే
ఎవరి పుస్తకాలు ఎవరి యొక్క గ్రంథాలని మనం చూస్తున్నామో వారితో మనకి అనుసంధానం ఏర్పడుతుంది. వారు ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చు, కానీ వారి యొక్క అంశని ఈ పుస్తకం ద్వారా ఈ పుస్తకంలో వదిలేసి వెళ్ళారు వాళ్ళు. ఈ పుస్తకంలో చదివే ప్రతి అక్షరం వాళ్ళని తడుతుందన్నమాట. వాళ్ళతో మనకి లింకప్ అవటానికి, వాళ్ళు ఎట్లాగైతే అసలైన ఈ మొత్తానికి ఆధారం ఎవరున్నారో వాడితో ఎలా వాళ్ళు లింకప్ అయ్యారో, వీళ్ళతో మనం లింకప్ అవటం వల్ల ఆటోమేటిక్ గా మనం కూడా అక్కడ అసలు మొత్తానికి ఆధారమైన వాడితో లింకప్ అవటానికి వీలవుతుంది. అందుకని మరలా ఇది చదవటం జరుగుతుంది. ఎందుకని జరగలేదు? మనది ప్యాసింజర్ ట్రైన్ కదా, నెమ్మదిగా ప్రతి స్టేషన్ లో ఆగుతూ వివరముగా అన్నిటినీ గమనిస్తూ బోధించుకుంటూ తెలుసుకుంటూ దర్శిస్తూ వెళుతున్న వాళ్ళం. పెసెంట్ ఉత్సవం సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాంటిది. అందువల్ల అది మనలను దాటి వెళ్లేదాకా, అంటే 15/9/2021 బుధవారం రోజున ఆపివేయబడ్డాం. మన ట్రైన్ ఆగింది స్టేషన్ లో. సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళి శాస్త్రి గారు మాటలేమీ వినపడట్లేదు. హలో హలో శాస్త్రి గారు, హలో రాఘవరావు గారు, వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుందండి. నేను సదానందమూర్తిని. కంటిన్యూ చేయనండి. చేయండి సార్. సౌండ్ తక్కువగా ఉన్నట్టుంది. లేదు, పర్వాలేదు, బాగానే ఉందండి. పర్వాలేదండి, బాగానే ఉంది. హలో హలో సార్ మీరు వినబడుతున్నారు సార్, మీ మాటలు వినబడుతున్నాయి. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి, ఎందుకంటే మీ వాయిస్ సార్ మీ వాయిస్ అయితే క్లియర్ గా ఉందండి. నేను కంటిన్యూ చేస్తాను అయితే. ఓకే ఓకే. తాత్కాలికముగా కార్యక్రమము ఎందుకు ఎన్నాళ్ళు వాయిదా పడినది తెలుసుకున్నందువల్ల కంటిన్యూటీ తెలుస్తుంది. ఎందుకు మరి ఇవన్నీ ఈ విషయాలు సుబ్రహ్మణ్యం గారు, మీ ఫోన్ అంటే పర్యాయత్వ ధర్మం అని మనం కొన్ని ధర్మాల గురించి చెప్పుకున్నాం కదా, దాంట్లో పర్యాయత్వ ధర్మం గురించి చెప్పుకున్నాం. సంబంధించిన డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్ కు సంకేతముగా ఈ సన్నివేశము ఉన్నది. యాక్టివిటీ రెస్ట్, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, లా ఆఫ్ పీరియాడిసిటీకి సంబంధించి ఏంటంటే యాక్టివిటీ రెస్ట్ అంటే పని విశ్రాంతి, మరలా పని. ఇలా జీవితంలోని ప్రతి సన్నివేశమును సృష్టి ధర్మములతో పోల్చుకుంటూ ఉంటే మన జీవిత సంఘటనలు చిన్నవి అయిపోయి ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవరు ఉన్నారో వాడి గురించి ఆలోచించడం మొదలవుతుంది.
అందుకని మనం ప్రతి సన్నివేశాన్ని అప్పుడు ఆ సన్నివేశం చిన్నదైపోతుంది. మనం ఇప్పుడేంటి ఈ సన్నివేశమే మనకి పెద్దదిగా ఉంది. బాగా భారం అయిపోయి మన నెత్తిన మోయలేకుండా ఉన్నాం. ఒక్కొక్క సన్నివేశం చేత క్రైస్తవ మత గ్రంథములలో ఆ మూర్తిని జీవదాతయని, మహా ఆకాశమునందలి జలములపై నివసించు పురుషుడని పేర్కొనేది. మనం దీనిగా చెప్పుకోవచ్చు. విష్ణుమూర్తి, మహావిష్ణుమూర్తి క్షీర సముద్రం మీద శేషశయనుడిగా ఉన్న సంకేత చిత్రం ఒకటి మనకున్నది. అదన్నమాట ఇది. అంటే సృష్టి ప్రారంభానికి ముందు ఉన్నదన్నమాట ఇది. దివ్య జ్ఞాన గ్రంథములలో 7 ప్రసారములను మొత్తముగా తీసుకుని ప్రథమ ప్రసారము అని పేర్కొన్నది. ప్రథమ ప్రసారం పూర్తయింది అనమాట. ఇప్పటికి 7 లోకాలు సిద్ధపరచబడ్డాయి. బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు. బ్రహ్మలోకము, ఆధ్యాత్మిక లోకము, బ్రహ్మలోకము, తురియాత్మక లోకము, ఆధ్యాత్మిక లోకము, బుద్ధి లోకము, మానసిక లోకము, కామలోకము, భూలోకం. ఇట్లా 7 లోకాలుగా మనం తయారు చేయబడ్డాయి. అంత సిద్ధపరచబడింది. అయితే లోకాలు సిద్ధపరచబడితే మరి అంతటితో ఆగిపోదు కదా. దాని తర్వాత సంగతి ఏంటి? ఇంతవరకు లోకములు సిద్ధపరచబడి రసాయనిక మూల ద్రవ్యములు చాలా వరకు పుట్టి ఉండినప్పుడు రెండవ జీవ ప్రసారము బయలువెడలను. ఇది దేవుని రెండవ మూర్తి నుంచి బయలువెడలనది. ఆ ప్రసారము తనతో సంయోగ శక్తిని కొని తెచ్చను. అన్ని లోకములలోనూ ఆయా లోకములకు సంబంధించిన మూల ద్రవ్యములు ఉన్నట్లు ఆ ప్రసారము చూశాను. ఆ మూల ద్రవ్యములనది సంయోగము చేసి అంగక్రమము గల భూతములుగా నిర్మించి వానిలో ప్రవేశించి వానికి చైతన్యమాయను. రెండో జీవ ప్రసారం వల్ల ఏమైందన్నమాట, అనేక రూపాలు కలిగినటువంటి రూపాలని నిర్మించి ఆ రూపాలకి చైతన్యమైంది. ఆ రెండో ప్రసారం రూపాలని నిర్మించడం, ఆ రూపాలకి చైతన్యం అవటం. ఈ విధముగా అది 7 జీవవర్గులను నిర్మించారు. దివ్య జ్ఞానము 7 జీవవర్గులు ఉన్నవని బోధించును. అంటే 7 సమూహాలు అన్నమాట. ఏలైనా దివ్య జ్ఞానము ప్రకారము మనుష్యుడు జంతువర్గునకు భిన్నముగా భావించబడి స్థూల నేత్రములకు అగుపించని కొన్ని పరిణామావస్థలు కూడా ఈ వర్గులలో చేర్చబడి వానికి మధ్యకాలము నాటి ఎలిమెంటల్ కింగ్డమ్స్, భౌతిక వర్గులు అని పేరు పెట్టబడిన. భగవంతుని జీవము ప్రకృతిలోనికి పైనుంచి ప్రవేశించును. ఒకసారి మనం ఇంతకుముందు చెప్పుకున్నవి ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటాం కోసం అనమాట. అప్పుడు మళ్ళీ కంటిన్యూగా మనం నెక్స్ట్ పాఠం చెప్పడానికి వీలవుతుంది. అది మీరు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటే ఈ కంటిన్యూటీ. ఆ ప్రవేశమంతయు 2 అవస్థలు గలదని భావించవచ్చును. క్రమక్రమముగా స్థూలతర స్థూలతమ ప్రకృతిని స్వీకరించుట ఒకటి, ఆ స్వీకరించిన ఉపాధులను ఒక్కొక్క దానినే క్రమముగా విడిచిపెట్టుట ఒకటి. ఆ ఉపాధులను శాస్త్రానుసారముగా కనిపెట్టుటకు అవకాశము గల మొట్టమొదటి లోకము సూక్ష్మము నుంచి స్థూలమునకు లెక్క పెట్టగా 5వది అయిన మానసిక లోకం. అంతకు ముందు కూడా ఉన్నాయి రూపాలు, వాటికి చైతన్యంగా అవ్వటం, ఆ రూపాలని నిర్మించడం, ఆ రూపాలని అభివృద్ధి పరచడం, ఇవన్నీ జరిగినాయి మిగతా లోకాల్లో కూడా. కానీ అవన్నీ మనకి అంతుపట్టనివిగా ఉన్నాయన్నమాట. మనకి తెలిసినంతలో మానసిక లోకం నుంచి మనకి తెలియటం ప్రారంభమైందన్నమాట. మానసిక లోకం ఇది 5వది మానసిక లోకం అన్నది. అంటే బ్రహ్మలోకము 1, తురియాత్మక 2, ఆధ్యాత్మిక 3, బుద్ధి లోకము 4, బుద్ధి లేక అంతర్వాణి. 5వది మానసిక లోకము. అట్లా సూక్ష్మం నుంచి స్థూలానికి లెక్క పెడితే ఇది 5వది అయిందనమాట మానసిక లోకం. 5వది అయిన మానసిక లోకము. ఆ లోకములోనే మొట్టమొదట భిన్న రూపములు గల గోళములు ఏర్పడి ఉంటుంది. వ్యావహారికముగా విచారించుటకు మానసిక లోకమును అందలి ద్రవ్యము యొక్క చిక్కదనమును బట్టి ఉత్తమ, నీచ లేక ఊర్ధ్వ, అధో భాగములని 2 భాగములుగా చేయుట సదుపాయమని అనిపించినది.
ఉత్తమ భాగంలో మానసిక లోక ప్రకృతి అందలి 3 సూక్ష్మ భాగములను చేరు, తక్కిన 4 నీచ భాగంలో చేరు. జీవ ప్రసారము ఉత్తమ మానసిక లోకమును చేరినప్పుడు అది దానిలోని అతి సూక్ష్మములైన మూల ద్రవ్యములను సమకూర్చి ఆ లోకమున పదార్థములను తగిన వానిగా నిర్మించి ఆ పదార్థములతో రూపములను నిర్మించి ఆ రూపములలో తాను నివసించును. దీనికి ప్రథమ భౌతిక వర్గు, ద ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ లేక అభ్యాత్మ వర్గు అని పేరు. ఆ లోకములో వివిధ రూపములలో బహుదీర్ఘకాలము పరిణామమును పొందిన తరువాత ఇంతకాలము క్రిందకు దిగుటకు అంటే స్థూల లోకములలో ప్రవేశించుటకు విడవకుండా ప్రయత్నించుతున్న జీవతరంగము ఆ రూపములలో కొంతకాలము నివసించుచు కొంతకాలము వానిని విడిచిపెట్టుచూనుండక వానిని శాశ్వతముగా ఆక్రమించి తనలో భాగముగా చేసి కొని వానితో పూర్తిగా తాదాత్మ్యమునందును. ఇప్పుడు మానసిక లోకంలో ఏ రూపాలతో అయితే ఆ అధ్యాత్మ వర్గులో ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్లో ఆ వాటిలో మనం ఉన్నాం మొట్టమొదటగా, అక్కడి నుంచి కిందకి దిగామన్నమాట. కాబట్టి ఇది మన చరిత్ర. అవన్నీ దాటుకుంటూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు నరస్థితికి వచ్చామన్నమాట. అంటే వీటి యొక్క గుర్తులన్నీ, ఇవి ఏమేంటి జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా మనలో ముద్రింపబడి ఉన్నాయన్నమాట. కాదు మనకేమవుతుందంటే ఈ జన్మ పుట్టిన దగ్గర నుంచే మనకి మెమరీ ఉంటా ఉంది. జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి ఉంది? తల్లిదండ్రుల నుంచి పుట్టిన తర్వాత ఈ జన్మకి సంబంధించిన మాత్రమే మనకి జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ అంతవరకే ఉంది. అంతకు ముందుకి వెళ్ళటలేదు, అంత ఇంకా వెనక్కి వెళ్ళటలేదు అన్నమాట. అవన్నీ అలాగా నర్మగర్భంగా ముఖ్యంగా లోపల ఉండిపోయినాయి అన్నమాట. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ పుస్తకం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. శాశ్వతముగా ఆక్రమించి తనలో భాగముగా చేసుకొని వానితో పూర్తిగా తాదాత్మ్యమునందు కనుక నీ లోకంలో నుంచి క్రింది లోకంలోని రూపములను తాత్కాలికముగా ఆక్రమించనారంభించగలదు. అంటే ఇన్ని రూపాలకి మళ్ళీ చైతన్యం ఎవరండి? ఇన్ని రకాల చైతన్యాలు ఉన్నాయి, లేవు కదా. రెండో జీవ ప్రసారమే ఈ మొత్తానికి వందల వేలు లక్షల రకాలటువంటి ఆ రూపాలన్నిటికీ ఒకే ఒక్క జీవ ప్రసారం. మనకి కోటాను కోట్ల గృహ ఉపకరణాలు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల ఇళ్లలో కోట్ల గృహ ఉపకరణాలు ఉన్నాయి. వాటన్నిటినీ చైతన్యపరిచేది ఎవరు? ఒకే ఒక్క ఎలక్ట్రిసిటీ. వన్ అండ్ ద సేమ్ ఎలక్ట్రిసిటీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని గృహ ఉపకరణాలని చైతన్యపరుస్తుంది, పని చేపిస్తూ ఉంది. ఫ్యాను అంటే పనులు తేడాగా ఉన్నాయి కానీ పని చేపించేది ఒకటే. అట్లాగే ఈ రూపాలు, రకరకాల రూపాలు, ఈ మొత్తానికి చైతన్యమైంది ఎవరు? ఈ రూపాలని పనిచేయించింది ఎవరు? రెండో జీవ ప్రసారం. కాబట్టి మనందరము దేంతో సంబంధించిన వాళ్ళం? రెండో జీవ ప్రసారముతో. మొదటి జీవ ప్రసారము మన యొక్క అణువులు, ఆ అణువుల ఆధారంగా మనం నిర్మింపబడ్డాం. అణువుల్ని ఆధారంగా చేసుకుని మొదటి జీవ ప్రసారంతో ఉన్న అణువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఈ రెండో జీవ ప్రసారము అంగక్రమము గల భూతములుగా నిర్మించి దానికి చైతన్యంగా మారింది. మనందరము ఒకటి అంటానికి ఇంకా ఇంతకన్నా మనకి ఉదాహరణ ఏముంటుంది? అందరము ఒకే ఒక్క పదార్థం, ఒకే ఒక్క చైతన్యం నడుపుతూ ఉన్నది. ఇక మనం వేరువేరుగా అనుకోవటానికి అవకాశం లేదు. అయితే భూలోకంలో పూర్తిగా సోలిడిఫై అయిపోయి స్థూలంగా దిగినప్పుడు ఈ డిఫరెన్షియేషన్ తప్పనిసరిగా వస్తుంది. ఈ డిఫరెన్షియేషన్లోనే మనము ఇవన్నీ తెలుసుకునే, మనం వచ్చింది ఇక్కడి నుంచి, ఈ మాదిరిగా ఒకే చైతన్యము మనల్ని ఇన్ని రకాల వాళ్ళని పనిచేపిస్తుంది అని మనం గ్రహించి ఇక్కడ మనం ఆ ఏకత్వానుభూతిని పొందాలి. అది మన యొక్క అసలైన లక్ష్యం. మానవుడి యొక్క అసలైన లక్ష్యం ఏంటన్నమాట. నేను జంతు స్థితి వరకు ఇంత వివరంగా లేదు, దానికి మనస్సు పరిపక్వత లేదు. మనసు పూర్తిగా
ఎక్కువ భాగం వికసించింది నరస్థితికి వచ్చిన తర్వాత. కాబట్టి మనకు ఆ అవకాశం ఉంది. అందువల్ల మనం ఈ డిఫరెన్షియేషన్లోనే, ఈ అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించే విధానం మనం దీని ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకు ఈ గ్రంథాలు మనకి ఇచ్చింది ఏకత్వానుభూతి పొందటం కోసం. ఎట్లా వేరే సాధనలు లేవు, విన్నంత మాత్రాన అందరం ఎట్లా ఈ ఒక్క విషయం తెలిసిపోతుంది కదా. ఒకే ఒక్క జీవ ప్రసారము ఇన్ని రకాల రూపాలని తయారు చేసి అన్ని రకాల రూపాలకి చైతన్యంగా మారి పనిచేపిస్తోంది వాటికి. ఊరు పేరు కనుక నీ లోకంలో నుంచి క్రింది లోకంలోని రూపములను తాత్కాలికముగా ఆక్రమించనారంభించగలరు. ఈ స్థితికి వచ్చేసరికి అది రెండవ భౌతిక వర్గు లేక సౌరాత్మ వర్గు అనబడదు. అంటే భౌతిక వర్గు అధ్యాత్మ వర్గు అయిపోయింది, ప్రథమ భౌతిక వర్గు. రెండోదేమో సౌరాత్మ వర్గు అన్నారు దాన్ని. ఈ వర్గులోని రూపములు నీచ మానసిక లోక భాగంలో నుండును గాని వానికి చైతన్యమునిచ్చు జీవము ఉత్తమ మానసిక లోక భాగంలో ఉండదు. అంటే ఉన్నది మానసిక లోకం ఒకటే కాబట్టి ఒక చైతన్యము, అట్లాగా అదే చైతన్యము రెండు మనం సదుపాయంగా ఉంటుందని రెండు భాగాలు చేసాం. మధ్యన ఒక అడ్డగీత గీసాం. ఒక అడ్డగీత గీసి పైన ఉత్తమ మానసిక లోకం, కింద దిగువన నీచ మానసిక లోకం అని ఒక పేరు పెట్టుకున్నాం. అంటే అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం అర్థం చేసుకోవడం కోసం. కానీ చైతన్యం ఇచ్చేది మాత్రం మానసిక లోకానికి సంబంధించిన అన్నమాట. తిరిగి అంత దీర్ఘకాలము గడిచిన తరువాత క్రింది లోకములలోనికి దిగు ప్రయత్నము వల్ల ఒత్తిడి అది బ్రహ్మలోకం నుంచి బయలుదేరింది. అది రెండో జీవ ప్రసారము. అది మధ్యలో ఆగిపోవచ్చు కదా, ఆగలేదు. ఒత్తిడి ముందుకి నడతా ఉంది. ఇప్పుడు ట్రైన్ వెళ్తా ఉంది, మద్రాసు నుంచి హైదరాబాద్ ట్రైన్. అది వెళుతూ గుంటూరులో ఆగిపోవచ్చు కదా, అది ఆగదు. ఎందుకంటే ఒత్తిడి అది ఎక్కడ ఆగే, మనం హైదరాబాద్ వెళ్ళేదాకా దానికి ఒత్తిడి ఉంటుంది అనమాట. ముందుకు నెడుతూనే ఉంటుంది ఆ ఒత్తిడి. నేను హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో ఆగాలి అనేది ఆ ఒత్తిడి. అట్లాగే నేను స్థూలానికి వెళ్ళాలి కాబట్టి ఒత్తిడి, ఆ ఒత్తిడి అలా ముందుకు నెడుతూనే ఉంటుంది అనమాట. క్రింది లోకములలోనికి దిగు ప్రయత్నము వల్ల ఆ ఒత్తిడి లేదనుకోండి, శుభ్రంగా బ్రహ్మలోకంలోనే ఆగిపోతుంది. ఈ సృష్టి ఉన్నది. ఇన్ని రూపాలను నిర్మించడం, ఈ రూపాలకి చైతన్యం అవటం, ఈ రూపాలు పరిణామంలో అభివృద్ధి చెందటం, రకరకాల రూపాలుగా ఇవన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఒత్తిడి. ఆ ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క సంకల్పం. తాను పెక్కులు కావలేదు. అది కదా మొట్టమొదటి సంకల్పం, మహాసంకల్పము. తాను పెక్కులు కావాలి. ఒక్కడే ఉన్నాడు, పెక్కులు కావాలి. ఏం తోచడం లేదు, నేను ఒక్కడనే ఉన్నాను, నాతో ఎవరన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది, నన్ను ఒకళ్ళకొకళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటే బాగుంటుంది, ప్రేమించుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన తాను పెక్కులు కావాలి అని అన్నాడు. ఎక్కడ కథ మొదలైందన్నమాట. కాబట్టి ఇదంతా జరగాలి అంటే ఇగో కింద లోకాలకి రావాలి. కింద లోకాలకి, పై లోకాల్లో డిఫరెన్షియేషన్ ఉండదు, అంత ఒకటిగా ఏకత్వంగా కనిపిస్తుంటుంది. డిఫరెన్షియేషన్ కావాలంటే కింది లోకాలకి దిగాలి. తిరిగి ఎంత దీర్ఘకాలము గడిచిన తరువాత క్రింది లోకములలోనికి దిగు ప్రయత్నము వల్ల, ఒత్తిడి వల్ల మీద చెప్పిన ప్రకారము తిరిగి జరుగును. ఇంకొకసారి జీవము రూపముతో తాదాత్మ్యము నుండి నీచ మానసిక లోక భాగంలో నివాసం ఏర్పరచుకుని అక్కడ నుంచి కామలోకమునందలి రూపములకు చైతన్యము కలిగించుటకు సమర్థము. అంటే ఆ లోకంలో ఉన్నటువంటి రూపాలన్నిటినీ తీసుకోవాలి. అది రకరకాల రూపాలు, ఎన్నెన్ని రకాలు ఉన్నాయో అన్నిటినీ అది తయారు చేయాలి. వాటికి చైతన్యంగా అది మారాలి. చైతన్యంగా మారి దాన్ని పూర్తిగా ఆక్రమించాలి. ఆ రూపాన్ని అది ఎంతవరకు అభివృద్ధి చెందగలదో ఆ రూపము అక్కడున్న పరిస్థితులకి తగ్గట్టుగా అంతదాకా వెళ్ళాలి. అప్పుడు దాకా అది అక్కడ ఉంటుందన్నమాట. అది పూర్తయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఈ స్టేషన్ దాటితేనే, ఈ స్టేషన్కి వస్తేనే కానీ ఈ స్టేషన్ దాటి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి కుదరదు. అట్లాగా మనకి నీచ మానసిక లోక భాగంలో అది పూర్తయిన తర్వాత అప్పుడు కామలోకానికి వస్తుంది. అప్పుడు నీచ మానసిక లోకంలో ఉన్న దాన్ని ఏమన్నాం అనమాట,
ఈ అవస్థ ఏంది? ఇది మూడవ భౌతిక వర్గు లేక చంద్రాత్మ వర్గు అనబడు. ఇట్లా అంటే ఉత్తమ మానసిక లోకంలో అభ్యాత్మ వర్గు, లేకపోతే ప్రథమ భౌతిక వర్గు. ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనకు గుర్తు వస్తుంటాయి. అది ఎక్కడ ఏంటి. వర్గు అంటే సమూహము. నీచ మానసిక లోకంలో సౌరాత్మ వర్గు, ఉత్తమ మానసిక లోకంలో ప్రథమ భౌతిక వర్గు, నీచ మానసిక లోకంలో రెండవ భౌతిక వర్గు సౌరాత్మ వర్గు అంటాము. కామలోకంలోకి వచ్చినప్పటికల్లా దాన్ని ఏమన్నాం? చంద్రాత్మ వర్గు అన్నాం. ఇట్లా 3 వర్గులు అయినాయి. ఇప్పుడు మొత్తం 7 వర్గులు, 7 సమూహాలు, 7గా ఉన్నాయన్నమాట. ఈ 7 సమూహాల్లో 3 వచ్చినాయి మనకి. ఈ రూపములనన్నిటినీ ఒకదానితోనొకదానిని పోల్చి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమని గాని స్థూలమని గాని అందు. కానీ అవన్నీ కూడా మనకి పృథ్వీలోకంలో తెలిసిన ఏ వస్తువు కంటేనైనాను అత్యంత సూక్ష్మమైన ఈ 3 వర్గులలో ప్రతి వర్గులో చేరిన వివిధ రూపముల ఆవిష్కరణమునందు మనకు తెలిసిన జంతు వర్గులోను ఓషధి వర్గులోను ఎన్ని జాతి భేదములు ఉన్నవో అన్ని జాతి భేదములు కనపడము. అక్కడ మనకు సూక్ష్మంగా ఉన్నప్పటికీ, కంటికి కనబడకుండా ఉన్నప్పటికీ ఎన్నో భేదాలు వాటికి సంబంధించి మనం ఉన్నాం. అవన్నీ దాటి వచ్చాం మనం. ప్రథమ భౌతిక వర్గు దాటాం, సౌరాత్మ వర్గు దాటాము, మన తర్వాత 3వ భౌతిక వర్గు ఇది చంద్రాత్మ వర్గు, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు దాటి ఇప్పుడు 4వ వర్గులకు రాబోతున్నాం అన్నమాట. జీవము 3వ భౌతిక వర్గులోని రూపములకు చైతన్యమొకటకు కావలసిన బహు దీర్ఘకాలము గడిచిన తప్ప ఆ రూపములతో తాదాత్మ్యం ఉంది. అక్కడ నుంచి ఖనిజ వర్గులోని ఆకాశతత్వ ఎథరిక్ స్వరూపములలో ప్రవేశించి వానికి చైతన్యం. ఎక్కడికక్కడ రూపాలను నిర్మించడం, ఆ రూపాలకి చైతన్యం అవటం. చైతన్యం అయి మెదలకుండా ఉండదు, మళ్ళీ వాటితో పనులు చేపిస్తూ అవి క్రమక్రమంగా అభివృద్ధి చెందటం, ఆ విధంగా జరుగుతూ వస్తుంది. ఖనిజ వర్గులో కూడా ఔషధాలలోనూ జంతువులలోనూ వలె ప్రాణం ఉన్నది. కానీ వానిలో ప్రాణమంత స్వేచ్ఛగా ఆవిష్కరించదగిన స్థితిలో ఉండదు. ఖనిజ వర్గు పరిణామంలో కూడా నిధి వర్గు వలనే క్రింది అంటే స్థూలతర వర్గులలోనికి దిగు ప్రయత్నం ఒత్తిడి వల్ల జీవతరంగము ఆ ఆకాశతత్వ స్వరూపములతో తాదాత్మ్యం ఉంది. అక్కడ నుంచి ఖనిజములలో మన ఇంద్రియములకు గోచరించు స్థూల వస్తువులకు చైతన్యం కలిగించు. ఖనిజ వర్గులో కూడా సూక్ష్మంగా కొన్ని ఉన్నాయి. తర్వాత మన కంటికి కనిపించే ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, మన భూమిలో దొరికే ఖనిజాలు అక్కడికి వస్తుందన్నమాట. ఆ రూపాల్లో ఖనిజ వర్గులో మనము సామాన్యముగా ఖనిజములు అంటే భూగర్భములో పుట్టున్నవి అనునవియే కాక ద్రవములు, వాయువులు, ఇంకను పాశ్చాత్య భౌతిక శాస్త్ర పండితులకు తెలియని అనేక రకముల సూక్ష్మ పదార్థములను కూడా చేరును. ఇంకా కనుక్కోవలసినవి ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ వీళ్ళు దివ్య దృష్టితో చూసి వాటి గురించిన వివరాలు మనకు అందజేశారు. వాటన్నిటికీ ఖనిజ వర్గులోకి చేర్చారు. వాటన్నిటిని మనకు ఏమాత్రమైనను తెలిసిన పదార్థమంతయు ప్రాణము గలదయే. చైతన్యం అది. జీవప్రసారం ఎక్కడ బయలుదేరింది? రెండో జీవప్రసారము ప్రాణశక్తి, అది బ్రహ్మలోకం నుంచి బయలుదేరింది. కాబట్టి ఏది పట్టుకున్నా కానీ ఈ చోటులో ప్రతి దాంట్లోనూ ఆ చైతన్యం ఉంది. చైతన్యం ఉంది. మళ్ళీ ఒక రకం చైతన్యం, ఇంకొక వస్తువులో ఇంకొక రకం చైతన్యం అట్లాగా లేదు. ఎక్కడ చోటు మొత్తం చైతన్యంతో నిండి ఉన్నది. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. దానిలోనున్న జీవము నిరంతరము పరిణమించుతున్నది. ప్రాణం ఉంది అంటే ఇక పరిణమిస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అనుక్షణం నిరంతరం అభివృద్ధి పదంలోకే. జీవము ఖనిజ వర్గులో మధ్యమ స్థానమునకు వచ్చేసరికి
క్రిందికి అంటే స్థూలతర ప్రకృతిలోనికి దిగు ప్రయత్నము నిలిచిపోవును. పైనుంచి కిందకి దిగుతూ వచ్చింది కదా, అంటే ఖనిజ వర్గులోకి వచ్చేటప్పటికల్లా మధ్యమ స్థానం అయింది 4వది. ఈ మధ్యమ స్థానం నుంచి పూర్తిగా క్రిందకి దిగిన ఇది ఇక్కడి నుంచి అసెండింగ్ అనమాట. పైనుంచి ఎక్కడి వరకు వెళ్ళాలో ఆ స్టేషన్కి వచ్చేసింది. మరలా వెనక్కి వెళ్తాం అంటే హైదరాబాద్ వచ్చేసి, మద్రాసు నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వచ్చేసింది. ఇక దానికి ఇప్పుడు ఒత్తిడి ఏంటి? మళ్ళీ మద్రాసు వెళ్ళే ఒత్తిడి. ఇప్పుడు వరకు ఏ ఒత్తిడి ఉంది? హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలనే ఒత్తిడి. హైదరాబాద్ వచ్చేసింది, ఆగిపోయింది. అంటే ఖనిజ వర్గులో మధ్యమ స్థానానికి వచ్చేసింది ఆ జీవప్రసారం, 2వ జీవప్రసారం. ఎంత ఒత్తిడితో వచ్చింది? కిందకి 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 స్థూలతమ ప్రకృతిలోనికి స్థూలానికి అని బాగా వచ్చేసింది. వచ్చేసి అక్కడ ఎక్కడైతే ఇంకా ఆ తర్వాత ఇంకా స్థూలము లేదో అక్కడతో ఆగిపోయింది అనమాట. ఆగిపోయి ఇప్పుడు ఏమైందనమాట, మరలా తిరిగి వెనక్కి అంటే వచ్చిన దారినే వెనక్కి కాదు. మనకేంటంటే ఉదాహరణ పూర్తిగా ఇది సరిపోదు. ఇప్పుడు మద్రాసు నుంచి హైదరాబాదు ట్రైన్ అనుకున్నాం, మళ్ళీ హైదరాబాద్ నుంచి మద్రాసు, అది వచ్చిన దారినే వెళ్తుంది. అయితే ఇక్కడ ఇలా కాకుండా కొంచెం వేరుగా ఉంటుందన్నమాట మనం చెప్పుకునే దీంట్లో. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలైంది. ఇప్పుడు దీని ఒత్తిడి ఏంటి? మద్రాసు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఒత్తిడి ఏంటన్నమాట మనకి, మళ్ళీ వచ్చిన చోటుకి వెళ్ళిపోవటం ఆ బ్రహ్మలోకానికి. దానికి బదులు పైకి లేవాలని అన్న ఉద్దేశం మగపడు. ఇంతటితో పైకి ఊపిరి విడుచుట ఆగిపోయి ఊపిరి లోనికి పీల్చుట ప్రారంభమైనది. ఆ పరమాత్మ నుంచి ద గ్రేట్ బ్రెత్ అన్నాం కదా, ద గ్రేట్ బ్రెత్, మహాశ్వాస. ఆ శ్వాస విశ్వాసం వచ్చింది. ఆయన నుంచి శ్వాస వదిలాడు బయటికి, వదిలితే ఆ వదిలింది నెమ్మదిగా ఇలా కిందకి దిగింది. ఇప్పుడు మళ్ళీ లోపలికి పీల్చుకుంటున్నాడు ఆయన, గాయంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడి నుంచి శ్వాస ఊపిరి లోనికి పీల్చుట ప్రారంభమైన ఈ ఖనిజ వర్గు మధ్యస్థితి నుంచి అట్లా ప్రారంభమైన. అంటే మనం ఇంకా రాలేదు ఇప్పటికీ, ఇంకా మన వెనకటి విషయాలే ఉన్నాయి ఇప్పటికి. ఖనిజ వర్గులో పరిణామము పూర్తి అయిన తరువాత పృథ్వీలోకంలో సంపాదించిన అనుభవముల ఫలితములనన్నిటినీ తనతో తీసుకుని జీవము కామలోకంలోనికి మరలిపోవు. ఇప్పుడు ఈ లోకాలన్నీ చెప్తున్నాం చూసారా, ఈ లోకాలన్నీ అక్కడవి భౌతికానికి సంబంధించిన. ప్రతి లోకానికి మళ్ళీ 7 విభాగాలు ఉంటాయి. భూలోకం ఉంది, భూలోకం సంబంధించిన భూలోకము, భూలోకానికి సంబంధించిన కామలోకము, భూలోకానికి సంబంధించిన మానసిక లోకము, ఇలాగనమాట. ఇప్పుడు మనం ఈ తిరుగుతున్నదంతా ఎక్కడ అనమాట? ఈ భూలోకంలో తిరుగుతున్నాం. ఈ భూలోకానికి సంబంధించిన ఇవన్నీ పూర్తయితే కానీ అప్పుడు మనం కామలోకానికి అసలైన కామలోకానికి ప్రవేశించడానికి వీలవుతాం. మనం ఇక్కడ అభివృద్ధి అంతా ఇక్కడ జరుగుతుంది ప్రస్తుతం. ఇప్పుడు ఏమైందనమాట, జీవము కామలోకంలోనికి మరలిపో. కామలోకంలో నుంచి కిందకి దిగాం భూలోకానికి. ఇప్పుడు భూలోకం నుంచి మరలా కామలోకానికి వెళ్ళాం. కానీ ఈసారి ఏంటనమాట, అభివృద్ధితో. అక్కడ మనం కామలోకంలో అంతకుముందు మనం ఉన్నాం కదా, అప్పటి పరిస్థితికి కామలోకంలో నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత భూలోకం నుంచి మరలా కామలోకానికి వెళ్ళినప్పుడు పరిస్థితికి తేడా వచ్చేసింది. పూర్తి అభివృద్ధితో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు అభివృద్ధి పరిణామం. అందుకనే మనకి ఇప్పటి వరకు ఉన్న గ్రంథాలు ఏంటి మనకి సామాన్యంగా చెప్పేది, మనసు కారణాలు ఉంటాయి, రోగాలు ఈ భౌతిక దేహం మీద ఉంటాయి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మార్చుకోవాలన్నమాట ఇది. ఇప్పుడిక ఆ మనసు పోయింది, ఆ మనసు నుంచి కిందకి దిగాం కదా, ఇంకా ఆ మనసుతో సంబంధం లేదు మనకి. ఇప్పుడు వెళ్ళబోయే మనసుతో సంబంధం మనకి. కాబట్టి మనం వెళ్ళబోయే మనసు బాగుండాలి అంటే భూలోకంలో బాగుండాలి. ఈ భూలోక అణువులు గనక మనం పరిపూర్ణంగా ఉంటే
అప్పుడు కామలోకాణువులు, మానసిక లోకాణువులు బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి రోగ కారణాలు ఎక్కడున్నాయి? భౌతిక లోకంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సిద్ధాంతం కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. ఎందుకంటే ఖనిజ వర్గం నుంచి మరలా పైకి లేవటం అనే పాయింట్ ఇప్పుడు వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు ఏంటి, ప్రాచీన గ్రంథాలు అవి చెప్పినప్పుడు పరిస్థితి కిందకి దిగే ప్రయత్నంలో ఉన్నాం. అందుకనే మనసు కారణాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా కిందకి దిగుతూ ఉంది అనుకున్నాం. బట్ ఇది ఒక కొత్త సిద్ధాంతం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సరే, అయితే ఇప్పుడు కామలోకంలోకి మరలిపోయాం. ఎట్లాగా? ఖనిజ వర్గం పూర్తయిన తర్వాత ఈ స్థితిలో జీవము ఓషధి వర్గులోని రూపంలో ప్రవేశించి, అంటే కామలోకానికి వెళ్ళేటప్పుడు కల్లా అక్కడ ఏ వర్గం వచ్చిందనమాట? ఓషధి వృక్షములకి సంబంధించి సకల విధములైన వృక్ష జాతులలోనూ మనము సామాన్యముగా ప్రాణమును రూపమున ఎక్కువ స్పష్టముగా కనిపించు. ఖనిజ వర్గులో కన్నా ప్రాణము స్పష్టంగా కనిపిస్తుంటుంది ఓషధి వర్గులో. మనం ఒక చెట్టు యొక్క కొమ్మని ఇరిచేస్తే మరలా అక్కడ ఆ కొమ్మ మరలా వచ్చేస్తుంది. ఆ విధంగా ప్రాణంతో ఉన్నదన్నమాట. అది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. తర్వాత ఒక ఆకుని గిల్లితే మొత్తం వృక్షమంతా బాధను అనుభవించడం. ఈ వికాసంలో తరువాత మరి ఒక వ్యవస్థలో జీవము ఓషధి వర్గును విడిచి జంతు వర్గులో ప్రవేశించు. అంటే ఇది ఒక్క మాటతో చెప్పేశాం, ఖనిజ వర్గం నుంచి ఓషధి వర్గుకు వచ్చిందండి. కానీ లక్షల సంవత్సరాలు పడుతుంది ఆ విధంగా రావడానికి. అన్ని రకాలు మళ్ళీ ఈ అన్ని రకాల్లోనూ చైతన్యం అయింది అది ఒకటే చైతన్యం, రెండో జీవ ప్రసారము. అది అన్నిటికీ చైతన్యం అవుతూ వాటిని పరిణమింపజేస్తూ అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా దాని తరువాతి వర్గులోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఓషధి వర్గు నుంచి, మన ఖనిజ వర్గం నుంచి ఓషధి వర్గుకు వచ్చామంటే అర్థం ఏంటి? ఓషధి వర్గం మళ్ళీ వేరే ఇక్కడ ఉన్నాయని కాదు. ఏ వర్గ ఏదే ఖనిజ వర్గం, ఆ ఖనిజ వర్గం అభివృద్ధి ఓషధి వర్గం వస్తున్నాయి ప్రసారాలు. ఒక్క ప్రసారమే కాదు, ఒక ప్రసారాన్ని ఉదాహరణగా తీసుకుని మనకి చెప్తున్నారు. అలా వచ్చింది అంటే మళ్ళీ దాని అది వచ్చింది, అది వచ్చేసింది. ఒక జీవ ప్రసారము బయలుదేరినప్పుడు ఎక్కడ దాకా ఎలా వెళుతుంది? ఖనిజ వరకు ఖాళీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఖనిజ పూర్తిగా డెవలప్ అయ్యాయి. ఖనిజాలుగా ఉన్నాం మనం. ఆ తర్వాత ఓషధులకు వచ్చాం. జీవము ఓషధ వర్గం తర్వాత ఓషధి వర్గును విడిచి జంతు వర్గులో వీటిని చేస్తూ అన్నిటిలోకి జంతు వర్గ స్థితి వచ్చుట జీవమింగ మానసిక లోకం నుండి పనిచేయుచున్నదని సూచించు. జంతు స్థితికి వచ్చి రావడం ఏమవుతుందన్నమాట? నీచ మానసిక లోకంకి వచ్చేస్తాము. అంటే ఒక్కొక్క వరకు ఒక్కొక్క లోకం అని అనుకుంటూ వస్తున్నాం కదా మనం. కాబట్టి ఇప్పుడు నీచ మానసిక లోకంలోకి వచ్చేటప్పుడు కల్లా జంతు వర్గంలోకి వచ్చాం. కానీ దిగేటప్పుడు మనం ఎట్లాగా నీచ మానసిక లోకంలో ఏమైంది? సౌరాత్మ వర్గం వచ్చింది. అక్కడేమో సౌరాత్మ వర్గం చాలా సూక్ష్మంగా, అసలు కంటికి కనబడని విధంగా అక్కడ ఉన్నాయి.
ఇక్కడికి వచ్చినప్పటికల్లా కనపడే విధంగా జంతు వర్గంలోకి వచ్చామన్నమాట. ఇక్కడ మళ్ళీ అదే కామలోకం, అదే నీచ మానసిక లోకంలో ప్రయాణం చేస్తున్నాం మనం. నీచ మానసిక లోకంలో ఎప్పుడు కూడా వచ్చేది ఉంటుంది, వెళ్ళేది ఉంటుంది. డిసెండింగ్ ఆర్ అసెండింగ్ ఆర్, అంటే అధోముఖ ప్రయాణము, ఊర్ధ్వముఖ ప్రయాణం చేసే జీవులు అన్ని చోట్ల ఉంటారు. అన్ని లోకాల్లోనూ 2 ప్రయాణాలు జరుగుతుంటాయి. మనం రైల్వే స్టేషన్లో కూర్చున్నామంటే అటు నుంచి ఇటు వచ్చే బండి వెళ్తుంటుంది, ఇటు నుంచి అటు వెళ్ళే బండి వెళ్తుంటాయి. 2 బళ్ళు చూస్తాం కదా మనం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తూనే ఉంటాయి కదా. అట్లాగే 2 రకాల ప్రయాణాలు ఒకే లోకంలో. అయితే అభివృద్ధిలో తేడా మరి. ఇప్పుడేంటి మనకి ప్రతి ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అధోముఖ ప్రయాణం అంటే ఏంటి? పరమాత్మ నుంచి స్థూలానికి దిగుతున్నాం. అంటే మనం ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు. మనం ఇంట్లో ఉన్నామంటే ఉదయం అంతా రెడీ అయిపోయి ఇక బయటకు వచ్చేసాం. అంటే బయటకు ఎందుకు వచ్చాం? పనులు 10-20 రకాల పనులు పెట్టుకుని, రకరకాల పనులు, రకరకాల వ్యక్తులతో ఇవన్నీ పెట్టుకుని బయటకు వచ్చాం. అది ఏంటి? అధోముఖ ప్రయాణం, అంటే అనేకత్వంలోకి. ఇంట్లో ఏమీ లేదు, ఏకంగా ఉన్నాం. ఇంట్లో ఏ పనులు లేవు. బయటకు వచ్చినప్పటికల్లా అనేకమైన పనులు వచ్చినాయి, అనేకత్వం వచ్చింది. కాబట్టి అది అధోముఖ ప్రయాణం అనమాట. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అధోముఖ ప్రయాణం. ఇప్పుడు అట్లాగే పరమాత్మ నుంచి కిందకి దిగేటప్పుడు అధోముఖం అనేకత్వానికి దారి తీస్తూ ఉంది. స్థూలానికి వచ్చేటప్పటికల్లా అనేకత్వం వచ్చింది. ఇక ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి పనులన్నీ పూర్తి చేసుకున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. దీన్ని ఏమంటాం? ఊర్ధ్వముఖ ప్రయాణం. మళ్ళీ ఇక్కడ ఔషధ వర్గులో, మన ఖనిజ వర్గులో పూర్తిగా అయ్యేటప్పటికల్లా సగభాగానికి వచ్చేటప్పటికి ఇక పనులు పూర్తి అయిపోయినట్టుగా అయిపోయి ఇక ఊర్ధ్వముఖ ప్రయాణం మొదలు పెట్టాం మనం. ఈ సృష్టికి సంబంధించి మన ఇంటికి సంబంధించి మన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటి ముఖం పట్టాం. ఇంటి ముఖం పట్టామంటే అర్థం ఏంటి? ఊర్ధ్వముఖ ప్రయాణం. ఊర్ధ్వముఖం అని ఎందుకంటున్నాం? అక్కడ ఏకత్వం ఉంది. ఇంటికి వెళ్ళిపోతే ఏం లేదు, హాయిగా పడుకుంటాం, హాయిగా కూర్చుంటాం, రెస్ట్ తీసుకుంటాం. ఏకత్వం, ఏ బాధరబందీ ఉండదు, అనేకత్వం అనేది ఉండదు అక్కడ అన్నట్టుగా అన్నమాట. అట్లాగే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఊర్ధ్వముఖ ప్రయాణం అంటే పరమాత్మ చేస్తుంది, మళ్ళీ ఏకత్వంలోకి వెళ్ళిపోతున్నట్టుగా. ఆ మానసిక ప్రకృతిలో నుండి పృథ్వీ ప్రకృతిలో పనిచేయటకు మధ్యనున్న కామ ప్రకృతి ద్వారా పనిచేయవచ్చు. ఆ కామ ప్రకృతి ఇదివరకు వలె మొత్తము మీద సమూహాత్మకంతకు ఉపాధిగా ఉండక ఏ జంతువునికి ఆ జంతువుకు ప్రత్యేక ఉపాధి అయి ఉన్నది. దీని గురించి ముందు వివరముగా వ్రాయవచ్చు. ఈ వర్గులు ఒక్కొక్క దానిలోనూ జీవము మనకు నమ్మశక్యముగానంత దీర్ఘకాలము గడుపుటయేగాక ఆ వర్గులోని తక్కువ తరగతి ప్రాణులలో మొదలుపెట్టి ఉత్తమ తరగతి ప్రాణుల వరకు ఒక నిర్దిష్టమైన పరిణామ క్రమమును అనుసరించి సో ఇట్లా మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది అని నేను ఈ చదవటం మొదలు పెట్టాను. ఇంకొక 2 పేజీలు రేపు కూడా మనం చదువుకుంటే మళ్ళీ కంటిన్యూటీ వచ్చేస్తుంది. మిగతాది రేపు చూద్దాం. ఒక క్లారిటీ వస్తే మనకి జీవ పరిణామమే చాలా ముఖ్యమైనది. ఈ జీవ ప్రసారాలు 3 ప్రసారాలు ఉన్నాయి. ఈ 3 ప్రసారాలు కూడా 3 మూర్తుల నుంచి. అయితే 3వ మూర్తి నుంచి ప్రథమ ప్రసారం, అది అక్కడ కొంచెం తేడా ఉంటుంది, గమనించాలన్నమాట. అంటే ప్రథమ ప్రసారము, ప్రథమ మూర్తి అట్లా ఉండదన్నమాట. 3వ మూర్తి నుంచి ప్రథమ ప్రసారం, ప్రథమ జీవ ప్రసారం మొదలైంది. 2వ మూర్తి నుంచి 2వ జీవ ప్రసారం మొదలైంది. ఇక ప్రథమ మూర్తి నుంచి 3వ జీవ ప్రసారం అన్నమాట. అట్లా మూర్తులేమో ఒక పద్ధతిలో ఉన్నాయి, జీవ ప్రసారాలు ఒక లైన్లో వస్తున్నాయి. ఇది కొంచెం తేడాగా ఉంది కాబట్టి 2వది మాత్రం ఈక్వల్ గా ఉంటుంది. 2వ మూర్తి, 2వ జీవ ప్రసారం. కాబట్టి చివరికి మనకి తేలుతుంది ఏంటి? ఒకే చైతన్యం సమస్త సృష్టిని ఆవరించి ఉంది.
ఒకే చైతన్యం. ఇంకా డిఫరెన్స్కి ఎక్కడుంది అవకాశం? మనకు అనిపించవచ్చు, వాడు మనల్ని తిట్టడం, మనం వాళ్ళని తిట్టడం, కోపం, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కష్టాలు, దుఃఖాలు, రకరకాల బాధలు అన్నీ ఉన్నాయి. బట్ వీటన్నిటికీ ఏ ఒక చైతన్యం. దాన్ని గమనించుకుంటే ఇవన్నీ సబ్సైడ్ అయిపోతాయి, చిన్నవి అయిపోతాయి. ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నాం కదా. మన ప్రతి సన్నివేశాన్ని సృష్టి ధర్మాలతో పోల్చుకుంటే అది చిన్నదైపోతుంది, తేలికైపోతుంది. వాటి కోసం మన ఈ అధ్యయనము, ఈ పఠనం. ఓకే, ఈ రోజుకి ముగించుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.